మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను తెలుసుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని పర్వతమును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. భూమి మీద దేవుడు పర్వతములను, కొండలను, ఉన్నతమైన స్థలములను, ఎత్తైన స్థలములను సృష్టించటంలో ఉన్న పరమార్థాన్ని గత భాగాలలో మనం తెలుసుకున్నాం. అయితే ఒకనాడు అనగా పూర్వకాలంలో, ఇశ్రాయేలీల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఈ పర్వతముల మీద దేవుని ప్రత్యక్షత కలిగినా కానీ దానినంతా దేవుడు రూపకాలంకారంలో చూపిస్తూ దేవుని వాక్యమనగా, దేవుని ప్రత్యక్షతనగా, దేవుని విషయమనగా పర్వతమంత స్థాయిలో మనం చూడాలే తప్ప ఏదో పర్వతం మీదనే దేవుడు ప్రత్యక్షం అవుతాడని, ఏదో పర్వతం మీదే దేవుని యొక్క ఆలయం కట్టాలని, ఏదో పర్వతం మీదే ఆరాధన చేయాలని, పర్వతాన్ని ఒక దేవుని ఆలయంగా చూడవలసినటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్కరూ కలిగి ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. కేవలం అది ఒక రూపకాలంకారం, అంటే దేవుని యొక్క వాక్యమును ఉన్నతంగా చూడాలి. ఈ భూమి మీద ఒక పర్వత శిఖరం ఎంత ఉన్నతంగా ఉంటుందో దేవుని మాట కూడా అంత ఉన్నతంగా మీ ఆలోచనల్లో ఉండాలి. మీ ప్రవర్తన దేవుని వాక్యమునకు అంత ఉన్నతంగా అనుకూలమైనదిగా మారాలి. ప్రియులారా, ఈ విషయాలను ఆత్మీయార్థంతో జాగ్రత్తగా ఆలోచించిన వారికి దేవుని జ్ఞానం అర్థమవుతుంది. అయితే ధర్మశాస్త్ర కాలంలో పర్వతముల మీద దేవుని యొక్క ప్రకటనలు కనిపించాయి. పర్వతముల మీద వారు ఆరాధించినట్టుగా కనిపిస్తుంది. పర్వతముల మీద దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కలిగినట్టుగా గ్రంథంలో మనం చదువుకోగలుగుతున్నాం. ఈ సంగతులన్నిటినీ చూచినటువంటి వారు, విన్నటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో, ఆ కాలంలో వారు ఇంకా ఎలాంటి ఆలోచనలో ఉన్నారంటే పర్వతం మీదనే మేము దేవుణ్ణి ఆరాధించాలి, భూమి మీద మిగిలిన స్థలాలలో మేము దేవుని ఆరాధించడానికి వీలు లేదనుకున్నారు. ఎందుకంటే పూర్వీకులకు దేవుని యొక్క ప్రత్యక్షత పర్వతం మీద కలిగింది కనుక, పర్వతముల మీద దేవుని వాక్యం ప్రకటింపబడింది కనుక మేము కూడా ఒకవేళ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే పర్వతం మీద ఆరాధించాలి, పర్వతం మీదకే దేవుడు వస్తాడు అనేటువంటి భావాలతో వారు ఉండిపోయారు. అప్పుడు అది యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి కాలం అది. ఆయన దేవుని గూర్చి పరిపూర్ణంగా బయలుపరచడానికే వచ్చారు. విషయాలను ఎంత జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలో మీరు గమనించండి. అవును, దేవుడు ధర్మశాస్త్ర కాలంలో పర్వతముల మీదే ప్రత్యక్షత అనుగ్రహించాడు. పర్వతముల మీద దేవుని వాక్యం ప్రకటింపబడింది. పర్వతమంత స్థాయిలో దేవుని గురించినటువంటి సంగతులు తెలియచేయబడ్డాయి. అయితే పర్వతమును పరిశుద్ధమైనదిగా,
పర్వతం మీదనే ఆరాధన జరగాలి అన్నట్టుగా, దేవుణ్ణి చేరుకోవాలంటే పర్వతం మీదకే వెళ్ళాలి అన్నట్టుగా కాదు. పర్వతం మీద దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఎందుకు కలిగింది అంటే, పర్వతమంత స్థాయిలో దేవుని గురించి ఆలోచించాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పర్వతమంత స్థాయిలో అంటే ఉన్నతముగా. ఈరోజు భూమి మీద ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో పర్వతాలు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి, ఉన్నతమైనటువంటి స్థలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కేవలం అక్కడ మాత్రమే దొరుకుతుంది అనుకోవటం కూడా తప్పే. అక్కడ మాత్రమే దొరుకుతుంది అనుకోవడం తప్పే. భూమి మీద ఏ ప్రదేశంలోనైనా దేవుని యొక్క వాక్యం మనకు అందుతుంది. భూమి మీద మనం ఎక్కడైనా దేవునికి ఆరాధన చేయగలం. అసలైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి ఆరాధన చేయాలంటే ఉన్నతంగా మనం ఆలోచించాలి. దేవుని వాక్యమును మన జీవితాలలో ఉన్నతంగా మనం పెట్టుకోవాలి. ఇక దేవుని వాక్యానికి ఇచ్చిన స్థానాన్ని దేనికి ఇవ్వకూడదు. అంత ఉన్నతంగా దేవుని వాక్యం మన ఆలోచనలో ఉండాలి. ఇది పరమార్థం. అందుకే ఒకానొక సందర్భాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేయగలిగితే మనకు విషయాలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగినటువంటి ఈ సంభాషణను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. సమరయ స్త్రీకి మరియు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. సమరయ స్త్రీ ఏమంటుంది? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ జీవము కలిగిన మాటలను విన్నటువంటి ఆమె, అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నాకు అర్థమైంది, నీవు ప్రవక్తవు. నీవు ప్రవక్తవు కనుక తండ్రిని ఆరాధింపవలసినటువంటి ఆ సంగతులను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ పర్వతం మీద కనిపిస్తున్నటువంటి ఈ పర్వతం మీద మా పితరులు తండ్రిని ఆరాధించారు. అయితే యూదులైనటువంటి మీరు యెరూషలేములో దేవాలయం ఉంది కదా, అక్కడ సొలొమోను కట్టించిన మందిరం ఉంది కదా, అక్కడ యెరూషలేములో తండ్రిని ఆరాధించాలని మీరు చెబుతారు. మేమేమో సమరయులం. మా పితరులు, మనందరి పితరులు ఒక్కరే. మన పితరులేమో, పూర్వీకులేమో పర్వతముల మీద తండ్రిని ఆరాధించారు అని ఆమెకు తెలిసినటువంటి విషయాలను ఆమె చెప్పింది. అంటే ఈ పాటి విషయాలనైనా ఆమె చెప్పిందంటే ఆమెకు కూడా ధర్మశాస్త్రం మీద, పూర్వీకుల యొక్క ప్రవర్తన మీద కొంత అవగాహన ఉంది. పర్వతముల మీద తండ్రిని ఆరాధించారు, మేము కూడా తండ్రిని ఆరాధించాలి, తండ్రిని సేవించాలి, తండ్రి కొరకు మేము బ్రతకాలి, పరలోకపు తండ్రిని మేము ఆరాధించాలి. ఈ ఆలోచనలతో ఆ స్త్రీ ఉంది. అందుకనే ఆమె నోట నుండి ఆ మాటలు వచ్చాయి. పర్వతాన్ని చూడగానే ఆమె గుర్తొస్తున్నదేంటి? దేవునికి ఆరాధన, దేవునికి ఆరాధన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని మహాజ్ఞాన సంపన్నుడైన, పరిపూర్ణమైన జ్ఞానమును తెలియచేయటానికే లోకంలోనికి వచ్చాడు. ఆయన నీతి విషయమై, జ్ఞానము విషయమై, పరలోకపు సంగతుల విషయమై దేవుని గూర్చినటువంటి ఆశ కలిగిన వారికి, ఆ ఆకలి కలిగిన వారికి, ఆ దప్పిక కలిగిన వారికి ఆయన సహాయం చేయడానికే వచ్చారు. కనుక ఆమెకు తెలియని ఆ రహస్యాన్ని,
ప్రపంచ మానవాళి సైతము తెలుసుకోవలసినటువంటి రహస్యాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ తెలియజేశారు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, కాలానుగుణంగా దేవుడు తన జ్ఞానమును మనుష్యులకు అనుగ్రహిస్తున్నాడు. ఆదాము కాలంలో ఆయన జ్ఞానం పూర్తిగా బయలుపరచబడలేదు. అబ్రహాము కాలంలో ఆయన జ్ఞానం పూర్తిగా బయలుపరచబడలేదు. ధర్మశాస్త్ర కాలంలో ఆయన జ్ఞానం పూర్తిగా బయలుపరచబడలేదు. ఇదిగో దేవుని కుమారుడిగా వచ్చినటువంటి నేను తండ్రిని గూర్చి పరిపూర్ణంగా బయలుపరచటానికే లోకంలోనికి వచ్చాను. ఆయనను గూర్చి ఇక మరుగైన సంగతి అంటూ ఏది ఉండదు. పూర్వకాలమందు జరిగిన సంగతులన్నిటినీ కూడా మీరు దృష్టాంతములుగా తీసుకోవాలి, ఉదాహరణలుగా తీసుకోవాలి. ఇప్పుడు నిజముగా నిజమైన బ్రతుకులో దేవుణ్ణి మీరు ఆయన జ్ఞానమును తెలుసుకున్న వారై సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. ప్రియులారా, చక్కగా మీరు ఈ మాటలను అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఒకనాటి కాలంలో అవును, మన పితరులు పర్వతం మందు ఆరాధించారు. యూదులు యెరూషలేములో తండ్రిని ఆరాధిస్తున్నారు. అయితే ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతమందు కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. ఎందుకంటే ఇప్పుడు విషయాలను మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. తండ్రిని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి మనస్సును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు బయలుపరిచారు. చూడండి, తండ్రి మనసులో ఉన్న మాట. తన బిడ్డలు ఆయనను ఎలా ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే వాక్యము తెలిసిన వారై, సత్యమును గ్రహించిన వారై, ఆత్మానుసారులై తమ దేహమునే నాకు ఆలయముగా మలచి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఏ ప్రదేశంలో వారు నివసిస్తున్నా కానీ, వారు ప్రకటిస్తున్నా కానీ, వారు దేవుని కొరకు బ్రతుకుతున్నా కానీ, వారు దేవునికి ఆలయంగా ఉంటూ వారేదో ఒక ఉన్నతమైన స్థలం మీద దేవునికి ఆలయాన్ని కట్టి, మందిరాన్ని కట్టి అక్కడికి నేను వెళ్ళి దేవుని దర్శించుకుని అక్కడ ఆరాధన చేసి తిరిగి వచ్చేస్తానని భావన కాదు. తన బిడ్డలు ఎట్టివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక్కసారి పరలోకపు తండ్రి మనసును మీరు గ్రహించండి. తమకు దేవుడు ఇచ్చినటువంటి శరీరాలనే, దేహాలనే దేవునికి ఆలయాలుగా మార్చి, ఆలయాలుగా మలచి దేవుని సేవను ఆ శరీరాలలో జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. అంతే తప్ప ఒక పర్వతానికి మీరు పరిమితం అయిపోయి, పర్వతం ఎక్కినప్పుడు పర్వతం మీద దేవుడు ఉంటాడు అనుకొని పర్వతం మీద మాత్రమే దేవునికి ఆరాధన చేయాలి, సేవ చేయాలి అనేటువంటి భావన మీరు కలిగి ఉండకూడదు. అలాగే యూదులు అంటున్నట్టుగా యెరూషలేములో ఒక మందిరంలో దేవుడు ఉన్నాడని అక్కడికి వెళ్ళి ఆరాధిస్తేనే దేవుణ్ణి ఆరాధించినట్టని మీరు పొరపాటు పడకండి. ఈ సంగతులను కాలానుగుణంగా దేవుడు మనుషులకు నేర్పిస్తున్నాడు. ఒకే కాలంలో, పూర్వకాలంలో, ప్రారంభంలో దేవుడు ఈ సంగతులన్నిటినీ మనుషులకు చెప్పలేదు. ఎందుకంటే దేవుని గూర్చి ఆయన బయలుపరిచే కాలం ఒకటి రావాలి. కాలానుగుణంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదాము కాలంలోనూ, అబ్రహాము కాలంలోనూ, మోషే కాలంలోనూ, దావీదు కాలంలోనూ ఈ విషయాలను దేవుడు పూర్తిగా తెలియచేయలేదు. వారికి అవసరమైనంత మేరకు తెలియజేశాడు. కనుక వారు పర్వతముల మీద దేవుని ప్రత్యక్షతను చూచారు, దేవుని యొక్క వాక్యమును విన్నారు, దేవునికి ఆరాధన చేశారు. ఆ తర్వాత యెరూషలేములో కూడా తండ్రిని ఆరాధించారు. అయితే ఇప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకు వచ్చిన కాలం మొదలుకొని నేటి వరకు, చివరి వరకు, యేసుక్రీస్తు ప్రభు మరల రెండవ రాకడలో వచ్చేటువంటి ఆ కాలం వరకు, యుగ సమాప్తి వరకు తండ్రిని ఆరాధింపవలసినటువంటి పద్ధతి ఇక్కడ వ్రాయబడింది. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. అంటే ఇప్పుడు ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత నేను తండ్రిని ఆరాధించాలంటే పర్వతం ఎక్కాలి అనేటువంటి భావన ఉండకూడదు. అలాగే నేను తండ్రిని ఆరాధించాలంటే యెరూషలేముకు వెళ్ళాలి అనేటువంటి భావన ఉండకూడదు. మరి తండ్రిని ఆరాధించాలంటే ఎంత జ్ఞానం అర్థమైంది కదా. ఇన్ని పుస్తకాలు ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. 66 పుస్తకాలు చరిత్ర అంతా ఇప్పుడు దేవుడు మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు, వివరిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను తండ్రిని ఎలా ఆరాధించాలి? ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహము ద్వారా తండ్రిని ఆరాధించేటువంటి క్రమమును ఆయన తెలియజేశాడు.
కళ్ళు దేవుని వాక్యం చూడటానికి, చదవటానికి, మన నోరు దేవుని వాక్యం చెప్పటానికి, మన శరీరమును దేవుని పనులలో ఉంచటానికి, దేవుని కొరకు ఆలోచించే మెదడు, దేవుని కొరకు పనిచేసే చేతులు, దేవుని కొరకు నడిచే కాళ్ళు, ఇలా టోటల్గా ఈ దేహమును దేవుని సేవార్థమై మనం వినియోగించాలి, దేవుని సేవకు అంకితం చేయాలి. అప్పుడు ఈ దేహములో దేవునికి ఆరాధన జరుగుతుంది, దేవునికి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రికి ఆరాధన ఎక్కడ చేస్తున్నారు? యెరూషలేము దేవాలయంలో చేస్తున్నారా ఒక యూదుడుగా, లేక పర్వతముల మీద చేస్తున్నారా? లేదు, తన శరీరమందు ఆయన తండ్రికి ఆరాధన చేస్తున్నారు. ఆయన ఒక కొండ ఎక్కినా, ప్రార్థన చేయుటకు కానీ, వాక్యం ప్రకటించుటకు కానీ కొండ ఎక్కినా, లేక భూమి మీద చదునైన ప్రాంతంలో ఒక బావి దగ్గర, ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఒక సముద్రం మీద ఉన్నా, ఒక ప్రయాణంలో ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా కానీ దేహము తనతో పాటే ఉన్నది కనుక దేహములో తండ్రికి ఆరాధన చేస్తున్నారు, తండ్రికి ఆరాధన చేస్తున్నారు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నట్టుగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు తెలియజేశారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఆయన ప్రియ కుమారుడు, ఆయన మనస్సు నెరిగినవాడు. నా బిడ్డలందరూ అసలు రహస్యాన్ని తెలుసుకొని పర్వతమంత స్థాయిలో నన్ను వారి దేహాలలో ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన, ఆ ఆరాధనను నేను కోరుకుంటున్నానని తండ్రి చెప్పటం, ఆ తండ్రి మనసులో ఉన్న ఆ మాటను తెలుసుకొని ప్రభువు మన రక్షకుడు ఈ భూమి మీద ఈ మాటను తెలియచేయటం మనకెంతో ఆశీర్వాదకరం. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ దేహములను దేవునికి ఆలయములుగా మలచి పర్వతమంత స్థాయిలో దేవుని వాక్యమును మీ జీవితాలలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి. ఇక హెబ్రీయులకు పౌలు గారు పత్రికను రాస్తూ ఈ విషయమై ఈ పోలికను మనకు తెలియజేస్తున్నారు. ఒకనాడు మోషేకు, ఇశ్రాయేలీయులకు పర్వతముల దగ్గర జరిగినటువంటి ఆ సంఘటనలు ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ దృష్టాంతాలను మనం ఎలా తీసుకోవాలి. అలాగని పర్వతములను ద్వేషించమని కాదు, ఇక పర్వతముల మీద ప్రకటన చేయకూడదని కాదు, విషయాన్ని అర్థం చేసుకోవాలి. మునుపు చెప్పబడిన సంగతులన్నీ కూడా మనకు దృష్టాంతంగా చెప్పబడ్డాయి. అంటే ఉన్నతముగా దేవుణ్ణి మనం చూడాలని, దేవుని వాక్యమును గూర్చి మనం ఆలోచన చేయాలని మునుపు చెప్పబడిన సంగతులన్నీ కూడా మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయి. కనుక పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి ఈ సంగతులను కూడా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుపానుకును, బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణకుచున్నానెను. ఇప్పుడైతే సియోనును కొండకును, జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కాలానుగుణంగా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఆనాడు మోషే కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఒక కొండ మీద దేవుని వాక్య ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ కొండను తాకితే చనిపోతారు. ఆ కొండను తాకకూడదు, పరిధి నియమించాడు దేవుడు. అలాంటి కాలంలో ఇప్పుడు మీరు లేరు.
మీరు ఇప్పుడు ఎలాంటి కాలమునకు వచ్చారు? ఈ మాటలు రాయబడి ఎంతకాలం అయిపోయింది? సుమారు ప్రారంభ శతాబ్దంలో ఈ మాటలు రాయబడ్డాయి. సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 2000 సంవత్సరాల క్రితం నాటికే దేవుని బిడ్డలు ఏ కాలానికి వచ్చారు? ఏ పరిస్థితుల్లోనికి వచ్చారు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులే. ఆ పరిస్థితులు ఏంటంటే దేవుని కొండ, దేవుని పట్టణం. సియోనును దేవుని కొండ ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువే. అలాగే దేవుని పట్టణం, పట్టణం అనగానే మనకు గుర్తు రావాల్సిందేంటి? సంఘం. అనేక మంది మనుషులు. ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం ఒక్కరమే వెళ్తామా ఏంటి? పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యంలో నీతిమంతులుగా ప్రవేశపెట్టబడేది మనం ఒక్కరమేనా? మనం ఒక్కరమే అయితే మన భక్తి మనతోనే ఉండి 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా జీవించి ఎవ్వరికీ ఈ మాటలు చెప్పవలసిన అవసరం లేకుండా దేహమును విడిచిపెడితే పరలోకం వెళ్ళిపోదుం కదా. కానీ మనతో పాటు నలుగురిని తీసుకుని వెళ్ళాలి. దేవుని దగ్గర ఎప్పుడు ఆలోచన విధానం ఇదే. నీవు భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నావంటే దానిని సంపూర్ణంగా దేవుడు ఎప్పుడు మనకు చూపిస్తాడంటే మనం నీతిలో ఉంటూ నలుగురికి ఆ నీతి మార్గాన్ని చెప్పడం, చేయి పట్టుకుని నడిపించడం. అంటే ఇందులో చాలామంది విభేదిస్తారు. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అందరూ మీరు ప్రకటించిన దేవుని వాక్యాన్ని నమ్ముతారని, ఒప్పుకుంటారని గ్యారంటీ లేదు, హామీ లేదు. అయితే ప్రకటించవలసిన బాధ్యత మనకున్నది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందు తండ్రి నేను ఎంతగానో ప్రయత్నించాను, నా సాయశక్తులా నేను ప్రయత్నం చేశాను, శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేశాను, ప్రతి ఒక్కరిని ఆయా సందర్భాలలో రక్షించటానికే నేను నా హస్తాన్ని అందించాను. అయితే వారు విభేదించారు అన్నప్పుడు అప్పుడు మనలో దోషం ఉండదు, మనం బ్రతికింపబడతాం. అయితే ప్రయత్నం చేయకపోతే మాత్రం దేవుడు మనలను ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుని కొండకు మనం వచ్చి ఉన్నాము, దేవుని పట్టణమునకు మనం వచ్చి ఉన్నాము. ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. ఆనాడు భౌతికంగా వారు చూచిన ఆ కొండ, ఆ పట్టణం కాదు. ఇప్పుడు పర్వతముల మీద పితరులు ఆరాధించారు, యెరూషలేములో యూదులు ఆరాధించారు. అంటే ఒక కొండ కనిపిస్తుంది, ఒక పట్టణం కనిపిస్తుంది పూర్వకాలంలో. ఇప్పుడు మనకు ఒక కొండ, ఒక పట్టణం ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువే ఒక కొండ, యేసుక్రీస్తు ప్రభువే ఒక పర్వతం. దానియేలు గ్రంథంలో ముందుగా చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని మీరు ముందటి భాగాలలో నేను వివరించగా విన్నారు కదా, మీరు తెలుసుకున్నారు కదా. పర్వతము నుండి తీయబడినటువంటి ఒక చిన్న రాయి ఆ విగ్రహమును ధ్వంసం చేసినట్టుగా, ఆ తర్వాత ఆ చిన్న రాయి చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ చిన్న రాయి సర్వభూతలమంతా ఒక మహాపర్వతంగా మారినట్టుగా దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. సర్వభూతలమంతా ఒక మహాపర్వతం. ఇప్పుడు భౌతికంగా మనం చూస్తున్నటువంటి కొండలు, పర్వతాలు, ఎత్తైన స్థలాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి, అక్కడక్కడ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే సర్వభూతలమంతా అని వ్రాయబడింది. సర్వభూతలమంతా, భూ ఉపరితలం మీద మనుషుల యొక్క ఉనికి ఎక్కడైతే కనిపిస్తుందో, మనుషుల యొక్క ప్రస్థానం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి ఉంటుంది. సర్వభూతలమంతా మహాపర్వతమాయను. అక్కడ కూడా ఆయన ఎలా ఉంటాడు? ఒక పర్వతం అంత స్థాయిలో ఉంటాడు, ఒక కొండగా ఉంటాడు ఆయన. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. పౌలు గారు హెబ్రీయులకు ఈ పత్రికను రాస్తూ ఏమంటున్నారు చూడండి. ఒకనాడైతే, అనగా పూర్వకాలం మందైతే, పితరుల కాలంలో అయితే ఒక కొండ యొద్దకు వారు వెళ్ళారు, అక్కడ దేవుణ్ణి ఆరాధించారు. ఒక పట్టణంలోనికి వెళ్ళారు, అక్కడ దేవుణ్ణి వారు ఆరాధించారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అయిన యేసు అనే ఆ పర్వతం దగ్గరకు మనం వెళ్ళాలి. జ్యేష్ఠుల సంఘముగా నలుగురికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఒక సమూహమును దేవుని కొరకు తయారు చేస్తూ దేవునికి మనం ఆ జాబితాను అందచేయాలి. ఇదిగో తండ్రి, నేను ఎంత కష్టపడ్డాను, ఇంతమందిని నీ కొరకు నేను బ్రతికించాను అనేటట్టుగా మన ముగింపు ఉండాలి. మన ముగింపు ఉండాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టే నాటికి మనం దేవుని పనిలో మన పాత్రను సవ్యముగా పోషించిన వారముగా ఉండాలి. ప్రియులారా, మీలో అనేక మందికి దేవుడు ఆయా పాత్రలు కల్పిస్తాడు. అందరూ వాక్యాన్ని ప్రకటించేవారు మాత్రమే కానక్కర్లేదు.
వాక్యం ప్రకటించడానికి ఎందరో సహకారులుగా ఉంటారు. ఈరోజు దేవుని వాక్యమును ప్రకటించాలి అంటే కనుక ఎన్నో విధాలుగా సహాయం అవసరం. శారీరకంగాను, ఆర్థికంగాను, అలాగే సాంకేతిక పరంగా కూడా ఎన్నో విధాలుగా సహాయం అవసరం. కనుక దేవుని సేవ అనగానే అది కేవలం దేవుని మాటలను నేను ప్రకటిస్తేనే దేవుని సేవ అని మీరు భావించకూడదు. దేవుని సేవ అనగానే మీకు దేవుడిచ్చినటువంటి తలాంతు, అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఆయా తలాంతులను అనుగ్రహిస్తాడు. ఒకరు చక్కగా పాడగలరు, ఒకరు చక్కగా మాట్లాడగలరు, ఒకరు చక్కగా దేవుని సేవలో ఉపయోగపడగలరు. అంటే నలుగురికి దేవుని వాక్యాన్ని అందించే ప్రక్రియలలో వారు చక్కగా ఉపయోగపడగలరు. వారికి ఉన్నటువంటి అనేక మందితో ఉన్నటువంటి సంబంధాలను బట్టి అనేక మంది స్నేహితులు వారికి ఉండవచ్చు. కనుక వారందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థితి వీరుకుంటుంది. వారి మాట అనేక మంది వినేటువంటి హోదా వీరుకుంటుంది. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి. అందరికీ ఒకే తలాంతును దేవుడు ఇవ్వలేదు కదా. ఆయా తలాంతులు కలిగిన వారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ అంతా కూడా దేనికి ఉపయోగించాలి? ఈ భూమి మీద మీకున్నటువంటి ఈ పరిజ్ఞానం అంతా కూడా దేనికి ఉపయోగించాలి? ఒక ఆత్మను రక్షించటానికి ఉపయోగించాలి. దేవుని వాక్యమును ప్రకటించి ఒక ఆత్మను రక్షించటానికి ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే అందరూ ప్రకటించాలి, అందరూ దేవుని వాక్యాన్ని ఇలా మాట్లాడాలి, చెప్పాలి అనే ఉద్దేశం కాదు. కొందరికి సరిగ్గా మాట్లాడడం రాకపోవచ్చు, కానీ వారు చేతులు బాగా చేస్తారు, పనులు బాగా చేస్తారు. కొందరికి సాంకేతిక పరంగా జ్ఞానం ఉంటుంది కనుక వారు ఆ విధంగా ఉపయోగపడతారు. ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మన శరీరంలో అవయవాలు కూడా అన్ని అవయవాలు ఒకే పనిని కలిగి లేవు. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పనిని కలిగి ఉంటూ శరీరానికి సహకరిస్తుంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవం యొక్క అవసరత శరీరానికి ఉన్నట్టుగా సంఘంలో అనగా ఒక సమూహంలో ప్రతి అవయవం యొక్క అవసరత ఈ సమూహానికి, సంఘానికి ఉంటుంది. ప్రియులారా, జీవము గల దేవుని పట్టణం అంటున్నాడు. పట్టణం అనగానే ఒక సమూహం. అలాగే దేవుని కొండ అనగానే యేసుక్రీస్తు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నాం? జీవము గల దేవుని కొండ యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు, అలాగే వేవేల కొలది ఉన్న పరిశుద్ధుల యొద్దకు, ఆ సమూహం యొద్దకు వచ్చి ఉన్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, తండ్రిని ఎక్కడ ఆరాధించాలో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సమరీ స్త్రీ అనుకున్నట్టుగా ఏదో పితరులు ఆరాధించినటువంటి ఒక కొండ కానీ, యూదులు ఆరాధిస్తున్నట్టుగా ఒకనాటి కాలంలో తెలియక యూదులు ఆరాధించినట్టుగా యెరూషలేములో కానీ ఇప్పుడు మనం తండ్రిని ఆరాధించాం. మరి ఎలా ఆరాధిస్తాం? మరి మనం ఇప్పుడు తండ్రిని ఎలా ఆరాధిస్తాం? యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరలోకమునకు వెళ్ళే సమూహంతో కలిసి ఆరాధిస్తాం. చక్కగా దేవుడు మనకు నేర్పించాడు చూడండి. దేవుని పర్వతముగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నారు. పరిశుద్ధ పట్టణంగా పరలోకమునకు వెళ్ళే జనులు కనిపిస్తున్నారు. పరలోకమునకు నిర్ణయింపబడినటువంటి మనుషులు కనిపిస్తున్నారు. ఆ సమూహంగా ఉండి అటువంటి పరిస్థితులలో జీవము గల దేవుని కొండ అయిన యేసుక్రీస్తు ప్రభువును కలిగి జ్యేష్ఠుల సంఘముగా వేవేల కొలది పరిశుద్ధులుగా ఉన్నటువంటి సమూహముతో కలిసి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. తన బిడ్డలు అట్టివారు కావాలనని ఆయన కోరుచున్నాడు. ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? దేవుని పర్వతం అనగా ఇప్పుడు మీకు విషయాలు అర్థమయ్యాయా? ఈరోజు సర్వ ప్రపంచం కూడా ఈ విషయంలో జ్ఞానం లేకుండా ఉంది. దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలం అదిగో ఒక 4 గోడలు అని ఒక గుడిని, ఒక గోపురాన్ని చూపిస్తున్నారు. దేవుని ఆరాధించవలసిన స్థలం అదిగో ఒక ఎత్తైన స్థలం మీద ఉందని ఒక కొండను చూపిస్తున్నారు. అంటే అనేక మంది మోసపోయినట్టేగా. మీరే నాకు ఆలయాలను దేవుడు చెప్పినా ఇంకనూ అనేక మందికి ఈ విషయంలో జ్ఞానం కలగలేదు. వారి మనోనేత్రాలు వెలిగింపబడలేదు. వారు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మాకు కొండ కావాలని కొందరు అంటున్నారు, మాకు ఒక ఆలయం కావాలి, యెరూషలేములో ఉన్నట్టుగా ఒక ఆలయం కావాలని మరికొందరు అంటున్నారు తప్ప దేవుని మనస్సును పట్టించుకున్న వారేరి. యేసుక్రీస్తు ప్రభు అలాగని చెప్పలేదా? దేవుని గురించి బయలుపరచలేదా? చెప్పారు. ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినములలో తిరిగి దానిని కడతాను.
అని ఆయన చెప్పటంలో ఆ మాటల పరమార్థం ఏంటి? ఆనాడు యూదులు నమ్మలేదంటే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఇంకా ధర్మశాస్త్రంలో ఉండిపోయారు. వారికి ధర్మశాస్త్రం బాగా అలవాటు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాటలను పట్టించుకోలేదంటే వారికి ధర్మశాస్త్రం బాగా అలవాటు. ఇప్పుడున్న వారికి ఏమైంది? ఇప్పుడున్న వీరికి ఏమైంది? ఇప్పుడున్న వీరు కూడా లేదు మేము దేవునికి ఆలయాలుగా ఉండలేము. ఇదిగో ఒక ఆలయం ఉంది, మేము కట్టుకున్న ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలోనే దేవునికి ఆరాధన జరగాలని వీరు అంటున్నారు. అదిగో ఒక కొండ ఉంది, ఆ కొండ మీదే దేవునికి ఆరాధన జరగాలని కొందరు అంటున్నారు. కానీ దేవుని మాటలను పట్టించుకున్న నాథుడేడి? దేవుని వాక్యానికి విలువనిచ్చినటువంటి మనుషులేరి? పర్వతమంత స్థాయిలో దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నారా? లేక మానవులు కల్పించిన పద్ధతులను పర్వతమంత స్థాయిలో చూస్తున్నారా? ఏది జరుగుతోందో చూడండి. మన మధ్య ఏది జరుగుతోందో చూడండి. నీవే దేవునికి ఆలయం అని దేవుడు చెబుతున్నాడు. తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలయ్యా అని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఒక ఆదివారానికో, శనివారానికో, శుక్రవారానికో, సోమవారానికో, బుధవారానికో, మంగళవారానికో, గురువారానికో పరిమితం కాకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం నీవెక్కడ ఉన్నా కానీ నీ దేహమే దేవునికి ఆలయం కనుక పర్వతమంత స్థాయిలో ఆరాధించవయ్యా. దేవుడు నీకిచ్చినటువంటి ఆ తలాంతును బట్టి దేవుని సేవలో ఉండవయ్యా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈ మాటల మీద మనుషులకు పట్టింపు లేదు. జీవము గల దేవుని పట్టణముగా నేను ఉండాలని, ఆ పట్టణంలో ఒక సభ్యుడనై వేవేల కొలది ఉన్న పరిశుద్ధుల యొక్క ఆ ఆత్మలలో నా ఆత్మ కూడా ఉండాలని, దేవుని కొండయైన దేవుని పర్వతమైన యేసుక్రీస్తు ప్రభువు చెంతనే నేను ఉండాలని, ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధించే ఒక దేవుని బిడ్డగా నేను బ్రతకాలని ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి? అలా కోరుకున్న వారే పరలోకంలో కనిపిస్తారు. అలా కోరుకున్న వారికే నిత్యత్వం దక్కుతుంది. అలా ప్రవర్తించిన వారికే పరలోకపు ఫలం, దేవుడిచ్చే బహుమానం దక్కుతుంది. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ పాఠమును బట్టి మీ జీవితాలను, మీ బ్రతుకుల్లో ప్రతి క్షణమును దేవుని కొరకు మీరు అంకితం చేసుకుంటూ, ఈ మాటలను మీరు మరిచిపోయేవారు కాకుండా, అలంకారప్రాయంగా విని విడిచిపెట్టేవారు కాకుండా, ఈ మాటలను మీ హృదయములలో మీరు స్థిరపరచుకొని భద్రం చేసుకొని వాటి ప్రకారం బ్రతుకుతూ మీ దేహములను దేవునికి సమర్పించుకోవాలని హృదయపూర్వకంగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీ ఆలోచన, మీ కోరిక మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు తెలియజేశారు. మిమ్మును గూర్చి ఆయన మాకు బయలుపరిచారు. ఈ విషయాలను గ్రంథమందు చేర్చి మానవాళికి అందజేసి నేటికి ఎంతో కాలం అయిపోయింది. ప్రస్తుత కాలంలో మేము మిమ్మల్ని ఎలా ఆరాధించాలో చాలా వివరముగా మీరు మాకు తెలియజేశారు. నాయన, మీ మాటలను బట్టి పర్వతమంత స్థాయిలో మిమ్మల్ని ఆరాధించటానికి మేమంతా సమాయత్తం అవ్వడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధ పర్వతమైన యేసునొద్దకు వచ్చి పరిశుద్ధ పట్టణముగా మేమంతా నీతిమంతుల ఆత్మలుగా బ్రతుకుతూ మా శరీరాలలో నిరంతరము మీకు సేవ చేయగలుగుటకు, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలుగుటకు కృపచూపుమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈ వాక్యము ఎందరిలో అయితే ఫలించిందో వారందరూ కూడా తండ్రి మీకు బిడ్డలుగా మారి మీ చిత్తాన్ని నెరవేర్చుచు పరలోకపు ఫలమును పొందే అర్హత కలుగునట్లుగా వారికి మీ దీవెనను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట పరలోకమందున్న మీ సన్నిధిలో మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండును కాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.